अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। నలుగురు తీసుకొచ్చి బయట రోడ్డు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టెక్కి ప్రాణం కాపాడుతున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమన్నా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకుండా ఒక ఆయన మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుతున్నాడు. అట్లనే మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ అందు పెట్టాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావా? పంపి అన్న ఇంటుంటావా? చూసుకోర్రి, మరి నేనంతా బేజారైంది చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, మనం చెప్తున్నాం కదా, నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది ఏం కాదు మా, ఏదైనా చెట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు. మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను. బాగలేకపోతే అయ్యా అలకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు. అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే దేవుళ్ళు ఆడి భక్తి ఉండడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడతాడు, భయపడతాడు. ఏదో ఒకటి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెడతాం. పిల్లలకు కూడా మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. మీరు ఉండగానే పడ్డారు. పిల్లవాడు చూడలే కదా. ఇప్పుడే నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని అట్లా ఇల్లు మార్నింగ్ పెట్టించారు సార్. ఆయన